మాట మాటకి బాబాయ్ గొడ్డలి మీది కదా తండ్రి కొడుకులది తడిగొడ్డల పార్టీ, తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీది. రామారావు దగ్గర నుంచి, పిల్లనిచ్చిన మామ దగ్గర నుంచి, ఓట్లేసిన జనం దగ్గర నుంచి, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళ దగ్గర నుంచి, జెండా మోసిన కార్యకర్తలతో సహా తడిగొడ్డలతో గొంతులు కోసే పార్టీ మీదే కదా. మీరు తడిగొడ్డ పార్టీ అయ్యండి, మళ్ళీ ఇంకా మమ్మల్ని గొడ్డల పార్టీ అన్నమాట. దేవుడు సిగ్గట్లేదు అసలు మీకు. అసలు నిఘా వర్గాలు చెప్తే ఆయనేమో పడుకుంటాడు వెళ్ళి. ఏమయ్యా నీ కోసం 10 ఏళ్ల నుంచి నానా గడ్డి గరిచి చెమటోడ్చి రూపాయి సంపాదించుకున్నటువంటి, నీ కోసం ప్రాణాలు పెట్టినటువంటి జనసేన కార్యకర్త ఇల్లు దుర్మార్గంగా మా ఊళ్ళో మంత్రి కుల రవీంద్ర లంచం ఇవ్వలేదని పడగొడితే రావా అని అడుగుతున్నాను. టాపిక్ రావా? మా ఊరు టాపు కాదు కదా అసలు. మామూలుగా ఎక్కడికి విమానం పైనెక్కి రావాలి కదా, రారా మీరు? ఓట్లు వేసుకునేప్పుడు మాత్రం ఏది కావాలంటే అది వాడుకుంటా. సుగాలిపీతి మరణాన్ని ముక్కుపచ్చల ఆరన్నటువంటి లేత పసి ప్రాణం హై స్కూల్ చదివేటంటే కనీసం 15 ఏళ్లు కూడా నిన్నటువంటి అమ్మాయిని సావుని మరణాన్ని నీ ప్రభుత్వంలో జరిగితే దాన్ని జగన్ కి ఆపాదించి నీచంగా ప్రచారం చేసి, అంటే ఆ అమ్మాయి తల్లి కులమేం కావాలి నీకు? నువ్వే పెద్ద మనిషివయ్యా, పేడ పురుక్కన హీనమైన వాడు. ఓ పక్కేమో కులమత రహిత సమాజాన్ని కావాలి, కులం లేని రాజ్యం కావాలని మాట్లాడుతూ ఉంటారు. మతం లేని రాజ్యం కావాలని ఓట్లప్పుడు అడుగుతారు, ఇప్పుడేమో సనాతని అంటే. నా కులం ఉంది, నాకెక్కడ మతం ఉంది. నా కూతురు క్రిస్టియన్ అబ్బా. కులం మతం ప్రాంతం అంటగడితే అరికాల నుంచి తలెత్తి దాకా నా కోపం వస్తుంది. బాప్టిస్ట్ చేశాడు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు.